మహాశివరాత్రి రోజు శివుడి గురించి స్టేటస్ పెట్టడం కాదు, ఆ మహాదేవుడు చెప్పిన ఈ 3 లైఫ్ లెసన్స్ నేర్చుకో, నీ లైఫే మారిపోద్ది. ఈ జగత్తులో అత్యంత శక్తివంతుడు ఆ జటాధరుడు, అత్యంత ప్రశాంతుడు కూడా ఆయనే. అందుకే ఆయన ఆదిదేవుడయ్యాడు. లెసన్ నెంబర్ 1, సెల్ఫ్ కంట్రోల్. ఆ పరమశివుడు సమస్త విశ్వాన్ని నియంత్రించగలడు, కానీ ఆయన మొదట తనను తాను నియంత్రించుకున్నాడు. ఆయన ఒక మహాయోగి, కొన్ని వేల సంవత్సరాలు ధ్యానం చేశాడు. వినాయకుడి తల తెగిపడ్డప్పుడు ఆయన కంగారు పడలేదు, వేగంగా ఆలోచించి ఏనుగు తల అతికించాడు. జీవితంలో మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోగలిగితే ఎలాంటి పరిస్థితినైనా కంట్రోల్ చేయగలమనే సత్యాన్ని తెలియజేశాడు. లెసన్ నెంబర్ 2, నో ఈగో, నో మెటీరియలిజం. శివుడు ఈ విశ్వానికి ఆది, అనాది, అనంతం. కానీ ఆయనకు మ్యాన్షన్లు, ప్యాలెస్లు ఉండవు, జ్యువెలరీస్, లగ్జరీస్ ఉండవు. ఒక పర్వతం, ఒక పులి చర్మం, రుద్రాక్ష, విభూది, త్రిశూలం, అంతే. రియల్ పవర్ ఇస్ నాట్ ఇన్ వాట్ యు ఓన్, ఇట్ ఈస్ ఇన్ వాట్ యు క్యాన్ లివ్ వితౌట్. వస్తువుల పట్ల ప్రేమ, పక్కవారి పట్ల అసూయ లేకపోతే జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పడానికి ఆ పరమశివుడే ఉదాహరణ. లెసన్ నెంబర్ 3, కామ్ ఇన్ కేయాస్. సముద్ర మదనం సమయంలో ప్రపంచాన్ని అంతం చేయగల హాలాహలం బయటపడితే శివుడే దాన్ని స్వీకరించాడు. అందరూ పానిక్ అవుతున్నా తాను ప్రశాంతంగా ఉన్నాడు. లైఫ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ప్రశాంతంగా ఆలోచిస్తే ఆ ప్రాబ్లం కన్నా మనం పవర్ఫుల్ గా అవుతామనే మెసేజ్ ఇచ్చాడు. శివుడు ఒక దేవుడు కాదు, మనకి ఒక లైఫ్ గైడ్. హర హర మహాదేవ్. డూ ఫాలో జేఆర్తో జరసేప్.